ఏకాంత ప్రార్థనలో ఏముంది? మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం 13వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. క్రైస్తవ జీవితంలో ఏకాంత ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రయోజనమైనది, ఫలభరితమైనది. ఏకాంత ప్రార్థనలో ఏముందో 3 కార్యాలు బైబిల్ నుంచి చూద్దాం. మొదటిది మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఏకాంత ప్రార్థనలో ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. జీవితంలో, కుటుంబంలో, సేవలో ఉన్న నీ ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు జవాబు దొరుకుతుంది. రెండవది మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం ప్రకారం విశ్రాంతి దొరుకుతుంది. ఏకాంత ప్రార్థనలో శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు కావలసిన విశ్రాంతి దొరుకుతుంది. ఆందోళన, కలవరము తొలగిపోయి విశ్రాంతి దొరుకుతుంది. మూడవదిగా మార్కు సువార్త 7వ అధ్యాయం 33, 36 వచనాల ప్రకారం అద్భుతాలు దొరుకుతాయి. ఏకాంత ప్రార్థనలో అద్భుతాలు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, సంఘాలలో ఎన్నడూ చూడని అద్భుతాలు దేవుడు చేస్తాడు. అలాంటి కృప దేవుడు ఇచ్చును గాక. ఆమేన్.